ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే ఎవరికి ఇష్టం ఉండకుండా ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. అయితే మాత్రం ఈ విధంగా చేసుకుంటాను. స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. త్వరగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు త్వరగా మగ్గుతాయి. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గనివ్వాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఫ్లేవర్ ఎగ్ రైస్కి చాలా బాగుంటుంది. కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత 2 ఎగ్స్ బ్రేక్ చేసుకోవాలి. ఎగ్ని బాగా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. మనం ముందుగా పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం వేసుకొని బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అయిన ఎగ్ పొరట్లోకి 1 కప్పు అన్నం వేసుకొని బాగా ఉప్పు, కారం, మసాలాలు అన్నీ బాగా కలిసేటట్టుగా అన్నం బాగా కలుపుకోవాలి. ఇంకా కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్ట్ అయిన ఎగ్ రైస్ అయిపోయింది.